మాజీ మంత్రి హరీష్ రావును మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు కలిశారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని హరీష్ రావుకు కాంట్రాక్టర్లు మొరపెట్టుకున్నారు. వారి ఆవేదనను విన్న హరీష్ రావు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. మేము ఇల్లు వదిలి వేరే చోట పోయి కూర్చోవలసి వచ్చింది సార్. ఆ బాధ మేము వర్క్ చేయనప్పుడు మాకు రావాలి సార్. వర్క్ చేసినాం, ఆ వర్క్ చేస్తుంటే ఆ వర్క్ వెరిఫికేషన్ చేయమని సార్. మేము కాదన్నకు వచ్చినాం కదా. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని దాన్ని చూపడం మేము సార్. చూపి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏ ప్రభుత్వం ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వర్క్లన్నీ వాడుకుంటావు. మరి మన గురువు మన పని ఎందుకు దానికి పేమెంట్ చేయకపోవచ్చు సార్. ఏ కలెక్టర్ అడిగితే మాకు తెలియదు పోయి కలెక్టర్ సీఎం నట్టుకుంటూ అంటారు. ప్రతి ఒక్కరు సీఎం అడగమంటారు సార్. మరి మేము సీఎం అడగడానికి మాకు పర్మిషన్ లేదు కదా సార్. ఎవరన్నా పర్మిషన్ ఇప్పిస్తే మెగా కంపెనీ చేసింది. పెద్ద పెద్ద కంపెనీలు లాస్ట్ టైం 200 కోట్లు రిలీజ్ చేస్తే 200 కోట్లు మెగా కంపెనీకి రిలీజ్ చేసింది సార్. ఓన్లీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో లాస్ట్ టైం 20 కోట్లు ఉండే సార్. ఇప్పుడు ఓన్లీ మేము రిపేర్ వర్క్ చేసిన వాళ్ళకి 16 కోట్లు ఉన్నాయి. మిగతా పేమెంట్ మెగా వాళ్ళకి చేసింది సార్. బడా కంపెనీలకు పేమెంట్ చేయడం గవర్నమెంట్, మామూలు చిన్న స్థాయి కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పిల్లలు, మా పరిస్థితి చాలా అధ్వానం సార్. ఈ పెద్ద మనిషి ఉంది సార్, ఎక్కడి నుంచి వచ్చిండు. మేమన్నా కొద్దిగా కాంట్రాక్టర్ విషయంలో తెలుసు. ఆయన చైర్మన్ ఏదో అయి ఉండి కూడా పనిచేసింది సార్. ఆయన ఇంత దూరం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది సార్. తాండూరు సార్, కోడంగల్ సార్ 3 కిలోమీటర్లు ఆయన ఉన్న విలేజ్ మా తిమైపల్లి యాలాల మండలం సార్. మాది కోడంగల్ ఏరియా మొత్తం ఇచ్చింది సార్. మన ఊరు కోడంగల్ ఒకటి మాకు ముఖ్యమంత్రి ఉంటాడా, మాకు కూడా మాకు ముఖ్యమంత్రి ఉండి కూడా మా పక్కనే ఇచ్చిండు, మా జిల్లాలో ఇచ్చిండు, ఆయన ఏరియాలో ఇచ్చిండు. మాకు ఇయ్యలేదంటే ఎట్లా సార్? మా ఉండరు 15 మంది లేరు మండలి. 10 లక్షలు పెట్టి 2 ఏళ్ళ సార్ బిత్తి కట్టి 25 ఏళ్ళు కడుతున్నారు. నెల కట్టి ఇప్పుడు 3-4 లక్షలు అక్కడనే అవుతాయి సార్. అవి వచ్చితే కూడా ఇప్పుడు 8 లక్షలు వస్తాయి. 8 లక్షలు వస్తే మేము 3 లక్షలు మిత్తులకే అవుతాయి. బయట తెచ్చి కట్టినా चेयरमैन था सर। मैं मेरे प्रेजर डाल के ऑफिसर प्रेजर डाल के मेरे काम करो बोल कराए सर। आज मैं खर्चा ला के वहां से यहाँ से मिट्टी से लाके आज मैं खर्चा ला के काम करा सर। आज मेरा बच्चा अब्रॉड जाने के लिए पैसे नहीं है सर। इतना 29 लाख आना है सर मेरे को। आप लोगों की मोहब्बत में, आप लोगों की टीआरएस की मोहब्बत में हम लोग काम करें सर। लेकिन ये हमारे ऊपर हम दुश्मनी रख के हम टीआरएस वाले हैं नो बोल के काम, ये बिल नहीं देना, ये इंसाफ नहीं है साहब। ये आप लोग इंसाफ करना కాంగ్రెస్ నెలకు మన పేమెంట్ వచ్చింది. 8 నెలలకి నేను పేమెంట్ ఇచ్చేసాడు. నేను పోయి అడిగితే మీకు కాంగ్రెస్ లో కొంతమంది ఇస్తామని చెప్పి ఆయన చెప్పాడు.